హలో వ్యూవర్స్, దిస్ ఇస్ కిరణ్. సో శ్రీశైలం హైవేలో ఒక రీజనబుల్ బడ్జెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. శ్రీశైలం హైవేలో సో మనకు కర్తాల్ టౌన్కి జస్ట్ 1.5 km డిస్టెన్స్లో మైసిగండి టెంపుల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మన ప్రాజెక్ట్ అనేది లొకేటెడ్ అయింది. మీరు చూస్తున్నారు కదా, ఇది శ్రీశైలం హైవే అండి. ప్రజెంట్ మనకు వచ్చేసి 2 లైన్స్ హైవేగా ఉంది. ఇది మనకి ఎక్స్టెన్షన్స్ 4 లైన్ హైవే కనెక్టింగ్ టు తిరుపతి హైవే కనెక్ట్ చేయబోతున్నారు. సో మనకి ఈ హైవే నుంచి ఎగ్జాక్ట్లీ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఈ హైవే నుంచి 400 మీటర్స్లో అయితే మన ప్రాజెక్ట్ అనేది ఉంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు త్రిబులార్కి మనకి ఏదైతే ప్రపోజ్ త్రిబులార్ ఉందో, మనకు రీసెంట్గా HMDA అలైన్మెంట్ రిలీజ్ చేసింది ఆగస్ట్ 38 రోజు. ఈ త్రిబులార్కి మనకు జస్ట్ 3 కిలోమీటర్ ఇన్సైడ్ అయితే మన ప్రాజెక్ట్ లొకేటెడ్ అయింది. అలాగే మనకు త్రిబులార్ నుంచి ORR కనెక్టివిటీ రోడ్ అయినటువంటి గ్రీన్ఫీల్డ్ రోడ్ అంటే 300 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో, ఈ 300 ఫీట్ రోడ్కి మన ప్రాజెక్ట్ బిసైడ్లో నుంచే వెళ్తుంది. సో అలాగే మనకి ఇప్పుడు రీసెంట్గా ఈ గవర్నమెంట్ ఎంతో ప్రెస్టీజియస్గా అనౌన్స్ చేసిన 4th సిటీ ఏదైతే ఉందో, ఈ 4th సిటీకి మన ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ 4th సిటీ బ్యాక్ సైడే ఉంటుంది. సో పదండి మన ప్రాజెక్ట్లో ఇంకా డెవలప్మెంట్ చూద్దాం. మన ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది రండి వెళ్దాం. సో ప్రజెంట్ వచ్చేసి నేను వెంచర్కి మనకు స్టార్టింగ్ పాయింట్లో అయితే ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు హైవే నుంచి మనకు నెక్స్ట్ 4th సిటీ కనెక్ట్ అయ్యే రోడ్ అండి. ఇది ప్రజెంట్ వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్ ఉంది. సో దీన్ని మనకు ఎక్స్టెన్షన్ 100 ఫీట్ ప్రపోజల్ రోడ్ అనమాట. ఇది 4th సిటీ కనెక్ట్ అవుతుంది. సో ఈ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది మన ప్రాజెక్టు. ఇక్కడ చూసుకుంటే మనకు గ్రాండ్ వెల్కమ్ ఆర్చ్ రాబోతుంది. సో రండి ఇంకా మనకు రిమైనింగ్ ఎమ్యూనిటీ చూద్దాం. సో మీరు చూడొచ్చు, మన ప్రాజెక్ట్ ఏంటంటే DTCP విత్ రేరాపూర్ ప్రాజెక్టు. మీకు ప్రజెంట్ అయితే మన ప్రాజెక్ట్లో రోడ్ కటింగ్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. రోడ్ కటింగ్స్ కానీ విత్ నెంబర్ స్టోన్స్ అయితే మనం ఇందులో కంప్లీట్ చేయడం. ప్రజెంట్ డ్రైనేజ్ వరకు, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వర్క్ అయితే మనకు ఇప్పుడు వర్క్ అనేది రన్ అవుతున్నాయి అనమాట. మన ప్రాజెక్ట్లో 40 and 33 ఫీట్ రోడ్ కూడా ప్యూర్లీ CC రోడ్స్ అయితే మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. వీటితో పాటు మంచి పార్క్ డెవలప్మెంట్స్ అయితే సో అలాగే రిమైనింగ్ ఎమ్యూనిటీస్ పరంగా వచ్చేసరికి మనం ఇందులో క్లబ్ హౌస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. క్లబ్ హౌస్లో వచ్చేసి మనము స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, మంచి గెస్ట్ రూమ్స్ విత్ బెనిఫిట్ హాల్స్ అనేది మనం ఇందులో ప్రొవైడ్ చేయబోతున్నాము. సో అలాగే మనం ఇందులో మనకు మంచి ఒక టెంపుల్ కూడా ఇందులో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనం ఇదే హైవేలో ప్రీవియస్గా మనం ఒక 6 ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే మంచి గేటెడ్ కమ్యూనిటీ అయితే డెవలప్మెంట్ చేసాము. విత్ క్లబ్ హౌస్ అయితే సో మంచి CC రోడ్స్, పార్క్స్ విత్ గేమ్స్ తోటి మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా మీకు వీడియోలో ప్లే చేస్తాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. సో చూశారు కదండి వీడియో. సో మనం ఎలాగైతే అక్కడ డెవలప్మెంట్ చేసామో అంతకంటే ఇంకా ప్రీమియంగా అయితే ఈ ప్రాజెక్ట్లో మనం డెవలప్మెంట్ చేయబోతున్నాము. అది రోడ్స్ అయితే క్లబ్ హౌస్ అయితే రిమైనింగ్ ఎమ్యూనిటీస్ అవ్వచ్చు, పార్క్ అవ్వచ్చు. మనం ఆ ప్రాజెక్ట్ కంటే ఇంకా బెటర్గా అయితే దీన్ని డెవలప్మెంట్ చేయబోతున్నాము. ఇది కూడా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు హైవే నుంచి జస్ట్ 400 మీటర్స్లో ఉంటుంది. ఫీచర్స్ మనకు 4th సిటీకి జస్ట్ బ్యాక్ సైడే ఉంటుంది. మనకు అలాగే గ్రీన్ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో 300 ఫీట్ రోడ్, ఈ 300 ఫీట్ రోడ్ మన వెంచర్కి వెరీ నియర్లోనే వెళ్తుంది బిసైడ్లో. సో మన ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దీనికి మంచి రిటర్న్స్ వచ్చే స్కోప్ ఉంటుందన్నమాట. సో ఎందుకంటే మనకి ఇక్కడ మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ వితిన్ 500 మీటర్లోనే మంచి విలేజ్ అని కూడా లొకేటెడ్ అయింది. ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్న విలేజ్ అయితే ఉంది. సో ఈ వెంచర్ గురించి ఫర్దర్గా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా, ఈ వెంచర్ని విజిట్ చేయాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.